దేశవ్యాప్తంగా విషాదం నింపిన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో చోటు చేసుకున్న ఉగ్రమూకల దాడికి ఇండియన్ ఆర్మీ బదులు తీర్చుకుంది. బుధవారం అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఏదైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో వాటిపైన మెరుపు దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపితే దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే ఈ దాడుల్లో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల టాప్ లీడర్లనే లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం. వారి శిక్షణా శిబిరాలు, కమ్యూనికేషన్ హబ్లు, ఆయుధ నిల్వలు భూస్థాపితం చేసింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ సైనిక స్థావరాల జోలికి పోకుండా, అక్కడి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కేవలం ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిన చోట్లనే మన బలగాలు టార్గెట్ చేశారు. అత్యంత పక్కా ప్రణాళికతో, ప్రిసిషన్ స్ట్రైక్స్తో ఈ ఆపరేషన్ విజయవంతమైంది. ఇండియన్ ఆర్మీ దాడులు జరిపిన 9 ప్రధాన ఉగ్ర స్థావరాల్లో 4 పాకిస్తాన్లో ఉంటే 5 పీఓకే ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి. ఇందులో ముంబై దాడుల సూత్రధారి అయినటువంటి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కంచుకోట అయినటువంటి మురిడ్కే కూడా ఉంది. ముజఫరాబాద్లో 2 శిబిరాలు, కోట్లీ, గల్పూర్, భీంబర్, సియాల్కోట్, చకంబ్రూ, మురిడ్కే, బహవల్పూర్ వంటి ప్రదేశాలు మెయిన్గా ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేసుకుంది. ఇది కేవలం ప్రతీకార్య చర్యగానే కాకుండా మేము ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు మాత్రమే ఈ దాడులు చేశామని భారత ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది అని చెప్పి ప్రపంచ దేశాలు కూడా దీన్ని అభినందిస్తున్నాయి. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు కేవలం పురుషులను మాత్రమే టార్గెట్ చేసుకొని కాల్చి చంపారు. దీంతో మృతుల భార్యలకు నుదుట సింధూరాన్ని దూరం చేసిన కారణంగానే ఈ ఆపరేషన్కు సింధూర్ అని నామకరణం చేశారు. ఇక పాకిస్తాన్లోని దక్షిణ పంజాబ్లో ఉన్న బహవల్పూర్ ప్రాంతం భారతదేశానికి ఎప్పటి నుంచో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజర్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు ఇది ఒక ప్రధాన కేంద్రంగా పేరుగాంచింది. 2001లో ఏదైతే పార్లమెంటు పైన దాడి జరిగిందో, 2019లో పుల్వామా ఆత్మాహుతి వంటి అనేక దాడులకు ఈ సంస్థకు సంబంధం ఉంది. అంతేకాదు బహవల్పూర్లో ఉగ్రవాద సంస్థకు 4 శిక్షణా కేంద్రాలు ఉన్నాయని, అందుకే భారత సైన్యం ప్రధాన టార్గెట్గా ఈ స్థావరాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఇక మరో స్థావరం గురించి మాట్లాడితే లాహోర్కు సుమారు 40 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్నటువంటి మురుడ్కే ఏదైతే లష్కరే తోయిబా దాని అనుబంధ విభాగమైనటువంటి జమాత్ ఉద్ దవాకు చాలా కాలంగా ఇది కీలక స్థావరంగా ఉంది. 200 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో ఉగ్రవాద శిక్షణ కేంద్రాలతో పాటు భావజాలాలకు అంటే మత పిచ్చిని వ్యాప్తి చెందేందుకు, రవాణా సదుపాయాలకు అనువుగా ఉండేందుకు దీన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. 2008లో ముంబై దాడుల వెనుక లష్కరే తోయిబా హస్తం ఉందని భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. ఏదైతే నవంబర్ 26 దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు కూడా ఇక్కడే శిక్షణ పొందారని సమాచారం ఉండడంతో ఇక్కడ భారత సైన్యం ముఖ్యంగా దాడులు జరిపింది. ఇక భారత సైన్యం టార్గెట్ చేసిన మరో ప్రాంతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లీ. ఈ ప్రాంతం ముఖ్యంగా ఆత్మాహుతి బాంబర్లకు, తిరుగుబాటుదారులకు ప్రధాన శిక్షణా కేంద్రం. అధికార వర్గాల కథనం ప్రకారం కోట్లీ కేంద్రంలో ఒకేసారి 50 మందికి పైగా శిక్షణ పొందే సామర్థ్యం కూడా ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి, పూంచ్ ప్రాంతాలలో కార్యకలాపాల కోసం 2023, 2024లో గల్పూర్ను పదే ఫార్వర్డ్ లాంచ్ ప్యాడ్గా ఉపయోగించినట్టు కూడా ఇండియన్ ఆర్మీ భావించింది. ఈ ప్రాంతాలలో భారత భద్రతా బలగాలు కాన్వాయ్లు, పౌర లక్ష్యాలపై ఏదైతే గతంలో దాడులు జరిగాయో ఆ దాడులు చేసిన ఉగ్రవాదులకు ఈ ప్రదేశం ఒక మెయిన్ అడ్డాగా ఉపయోగపడింది అని చెప్పి కూడా ఇండియన్ ఆర్మీ భావించింది. ఇక సియాల్కోట్ సమీపంలోని మెహమూనా శిబిరాన్ని కాశ్మీర్లో చారిత్రాత్మకంగా చురుకుగా ఉన్నటువంటి అంటే కాశ్మీర్లోనే సెటిల్ అయినటువంటి ఏదైతే హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ దీన్ని ఉపయోగించుకుంది. ఇటీవలి సంవత్సరాలలో ఈ బృందం కాస్త క్షీణించినప్పటికీ అంటే వీళ్ళ చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తగ్గినప్పటికీ కూడా సరిహద్దు మీదుగా ముఖ్యంగా స్థానిక మద్దతులు అంటే కాశ్మీరీల మద్దతులు తీసుకొని నెట్వర్క్లు చెక్కు చెదరకుండా ఉన్న మెహమూనా వంటి ప్రాంతాల నుంచి మిగిలిన వారికి శిక్షణ ఇస్తున్నారని చెప్పి భారత అధికారులు చెప్తున్నారు. ఇక ఉత్తర కాశ్మీర్లోని సోన్మార్గ్, గుల్మార్గ్,
పహల్గాం ప్రాంతాలలో జరిగిన దాడులలో ఈ సవాయికి సంబంధం ఉన్నట్లు భారత సైన్యం గుర్తించింది. అందుకే ఈ ప్రాంతంలోనే ముఖ్యంగా దాడులు జరిపింది. ఇక అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్నటువంటి సర్జల్ బర్నాలా చొరబాటుకు కీలక మార్గాలుగా ఇవి పరిగణించబడ్డాయి. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్ భూభాగంలో భారత్ చేపట్టిన మొట్టమొదటి ఆపరేషన్ ఇదే అని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని అక్కడి భారత్ ఇప్పటికే ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఆపరేషన్ తర్వాత భారతదేశం ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలను కూడా ప్రారంభించింది. టోటల్గా చూసుకుంటే గనక ఏవైతే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద స్థావరాలకు మెయిన్ అడ్డాగా పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది. ఈ 9 స్థావరాలలో ఎప్పటి నుంచో ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకే భారత ఇండియన్ ఆర్మీ కానీ వైమానిక దళాలు ఎప్పటి నుంచో ఈ స్థావరాలను టార్గెట్గా చేసుకున్నాయి. ఎప్పుడైతే పహల్గామ్కి సంబంధించి పర్యాటకుల మీద ఉగ్రదాడి జరిగిందో ఆ దాడికి ప్రతీకార చర్యగానే ఈ 9 స్థావరాలను భారత్ ఇండియన్ ఆర్మీ టార్గెట్గా చేసుకొని వాటిని భూస్థాపితమైతే చేసింది. ఇప్పటికీ పాకిస్తాన్ సైలెంట్గా ఉన్నా కూడా తిరిగి తాను తీసుకోబోయే ఏదైతే చర్య ఉంటుందో ఆ చర్యకు ప్రతి చర్యగానే ఇండియన్ ఆర్మీ ముందుకెళ్లే అవకాశం ఉంది.